ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా ఎంతో ఇష్టంగా అమ్మవారిని అనేది పూజించుకుంటూ ఉన్నాం. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అష్టమి తిథి, పౌర్ణమి, పంచమి, అలాగే అమావాస్య తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు మనకు చాలా అద్భుతమైన ఎంతో మంచి ఫలితాన్ని అయితే మనకు అందిస్తున్నాయండి. అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే, మన చేతిలో ఒక్క రూపాయి అనేది కూడా లేకుండా, మనం సంపాదించే సంపాదన అనేది నిలవకుండా, మన అవసరాలకి తగ్గట్టుగా మన దగ్గర డబ్బులు లేకపోవటం, అలాంటి ఇబ్బందులు అనేటివి మనం చాలా విధాలుగా పడుతూ ఉన్నాం. అలాగే ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలంటే మీకు సరిపోయినంత డబ్బు అనేది మీ దగ్గర లేకపోవడమే ఒక పెద్ద కారణంగా ఉండటం. మీరు సంపాదించే సంపాదన అనేది నిలవాలి, ఆ కష్టానికి తగ్గట్టు ఫలితం వస్తున్నా కూడా ఆ ఫలితం అనేది, ఆ డబ్బు అనేది మీ దగ్గర నిలవకుండా పోవటం అనేది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. ఇలాంటివన్నీ కూడా తగ్గి మీరు సంపాదించే సంపాదనలో కొంత అనేది మీరు దాచి ఉంచాలి. మీ అవసరాలకు మించి వాడకూడదు. అత్యవసర ఖర్చులు అనేటివి ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటివన్నీ తగ్గించుకొని రూపాయి అనేది మీ దగ్గర నిలవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక్క బీజాక్షరంతో కూడిన ఒక మంచి మాట అని చెప్పచ్చు, లేదంటే మంత్రం అని కూడా చెప్పచ్చండి. ప్రతిరోజు కూడా మీకు వీలైనప్పుడల్లా సరే ఒక 9 సార్లు అనేది మీరు చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బు అనేది నిలిచి మీకు కోటీశ్వర యోగం అనేది కలుగుతుంది. మీ చేతిలో చిల్లి గవ్వ లేదు అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ మాట అనేది కంటిన్యూగా మీరు ఒక 9 రోజుల పాటు 9 సార్లు అనేది చెప్పుకుంటే తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాం ఇంత గట్టిగా అంటే, మనకు బీజ మంత్రాలు అనేటివి చాలా ఉపయోగపడుతున్నాయండి. ఈ కాలంలో, ఈ కలికాలంలో వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు మనకు ఎంతగానో ఉపయోగపడి మనల్ని ఎన్నో బాధల నుంచి బయటపడేసిన మంత్రాలు చాలానే ఉన్నాయి. వజ్రఘోషం కావచ్చు, అపరాజిత కావచ్చు, నర్పవి, ఇలాంటి అమ్మవారి నామాలైనా సరే, మంత్రాలైనా ఎలాంటివైనా సరే, ఇలాంటివన్నీ కూడా మనం కష్టం మనకు నిలవట్లేదు అని బాధపడే కంటే కూడా అమ్మవారిని మనం నమ్ముకొని ఇలాంటి నామాలు, మంత్రాలు చెప్పుకున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం అనేది మనపై కలిగి మన సంపాదన అనేది నిలవటం, మనకు అదృష్టం అనేది కలిసి రావటం అనేది జరుగుతుంది. మీరు ఎంత కష్టించినా అదృష్టం అనేది మన వెంట ఉంటేనే కదా మనం పైకి ఎదగగలుగుతాం, ముందుకు సాగగలుగుతాం. ఆ అదృష్టం, మన కష్టంతో పాటు అదృష్టం కూడా మనకు కలిసి రావాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ బీజాక్షరంతో కూడిన మాట అనొచ్చు, మంత్రం అనొచ్చండి. దీన్ని మనం చెప్పాను కదండి, 9 సార్లు 9 రోజులు మనం కంటిన్యూస్గా చెప్పుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితం అనేది మీరే చూస్తారు. ఒక 3 or 4 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. దీనికి నియమ నిబంధనలు అంటే, మీరు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అస్సలు చెప్పుకోవద్దు. ఎందుకు అంటే బీజాక్షరంతో కూడిన ఈ మాట అనేది మనం కొంచెం శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలి. మనం డబ్బు కోసమో, లేదు అంటే మీరు మీ అమ్మాయి పెళ్ళి కోసమో, లేదు అంటే మీ అబ్బాయి జాబ్ కోసమో, మీకు కొత్త ఇంటి కోసమో, ఏదైనా కావచ్చు, సంకల్పం ఏదైనా కానీ మీరు గట్టిగా మనసులో అనుకొని మీరు రాత్రి పడుకోబోయే ముందు ఒక 9 సార్లు అనేది ప్రతిరోజు కూడా చేసి పడుకోండి. తప్పకుండా మంచి యూజ్ అనేది ఉంటుంది. మధ్యలో పీరియడ్స్ టైం వస్తే ఏం చేయాలి అంటే, ఒక 4 డేస్ వరకు మీరు చెప్పుకోవద్దండి. తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఏదైనా సరే నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు ఫలిస్తుంది. ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి. ఆ మాట లేదంటే ఆ మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీం శ్రీ ఐ నమః, ఓం శ్రీం శ్రీ ఐ నమః. అంతేనండి. ఇవి ఒకే ఒక్క ఈ మాటని మనం ఒక 9 సార్లు చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది మీకు చాలా ఫాస్ట్గానే ఉంటుంది. మీకే తర్వాత తెలుస్తుంది అన్నమాట. మనం ఉగ్రదేవతలు అంటే ఏమో చేసేస్తారు, ఏమవుతుందో, వాళ్ళను కొలిస్తే మనకేమవుతుందో, వాళ్ళని పూజిస్తే ఏమవుతుందో అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటారు. లేదండి, ఉగ్రదేవతలను పూజించినప్పుడు మన కోరిక అనేది చాలా త్వరగా తీరుతుంది.
అది నరసింహస్వామి అవ్వచ్చు, వారాహి అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఉగ్రదేవతలు అని చెప్పి ఏం భయపడనక్కర్లేదు. ఉగ్రదేవతలే మనకు చాలా బాగా మన కోరికలు అనేటివి తీరుస్తారండి. కాబట్టి ఇది నరసింహస్వామి యొక్క మంత్రం. ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా పఠించి చూడండి ఫ్రెండ్స్. మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, మీ కోరిక ఎలాంటిదైనా సరే అద్భుతంగా నెరవేరుతుంది. చాలా త్వరగా నెరవేరుస్తారు. చాలా శక్తివంతమైన ఈ మాటను మీరు తప్పకుండా 9 సార్లు అనేది పఠించండి. మంచి ఫలితం కలుగుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఇది ఎప్పటి నుంచి పఠించాలి అనే డౌట్ రావచ్చండి. ఆ డౌట్ ఏం అక్కర్లేదు. మీరు చూసిన వెంటనే కూడా పఠించవచ్చు. లేదంటే అమ్మవారికి ఇష్టమైన రోజులలో పఠించాలి అనుకున్న పక్షాన మీరు శుక్రవారం, మంగళవారం, అమావాస్య తిథి, ఆదివారం, పౌర్ణమి, అష్టమి ఇలాంటి తిథులలో కూడా మీరు పఠించవచ్చు. లేదు అంటే కూడా మీకు కష్టం ఎప్పుడంటే ఉంది అన్నప్పుడు అప్పుడే మీరు పఠించవచ్చు. అమ్మవారిని మనసులో నిలుపుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని తప్పకుండా పఠించి చూడండి. తర్వాత మార్పు అనేది మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.